నా వీడియో చూస్తున్న అదృష్టవంతులకి, ధనవంతులకి, కోటేశ్వరులకి కృతజ్ఞతలు. మీరు ఏది చేసినా సక్సెస్ అవ్వాలంటే ఇది శ్రావణ మాసం చాలా పవర్ఫుల్ మాసం అండి. ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మిని మీరు ఎలా ఆరాధిస్తే మీ కష్టాలు తీరతాయో, మీకు సులభంగా ఆ తల్లి అనుగ్రహం దొరుకుతుందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా తెలియపరుస్తాను. ఈ శ్రావణ మాసంలో తులసి మొక్కల్ని 21 తులసి మొక్కని మీ ఇంటి ఆవరణంలో నాటండి. ఆ చెట్టులు చాలా ఏగవంతంగా పెరుగుతున్నాయంటే మీ ఆర్థిక ఇబ్బందులు చాలా సులభంగా తీరిపోతున్నాయని నమ్మండి. మీ ఇంటి ఆవరణంలో ఆ తల్లి ఉంది అంటే మృత్యువు కూడా ఆ ఇంటి దరిదాపులకి రావటానికి వెళ్ళలేదు. ఆ సమస్త సృష్టి మీకు సాగిలపడుతుంది. ఇలా ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, బాధలు ఏయున్నా సరే సులభంగా తొలగిపోతాయి ఆ తల్లి అనుగ్రహించింది అంటే. ఒక 21 తులసి మొక్కని మీ ఇంటి ఆవరణంలో ప్లేస్ లేని వాళ్ళు కుండీల్లోనైనా పెట్టండి. ఎందుకంటే తులసి మొక్క చిన్నగానే ఉంటుంది కాబట్టి మంచి గుబురుగా పెంచండి. ఆ తల్లి రోజు రోజుకి పచ్చబడే కొంది మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి. మీ జీవితాల్లో కూడా అలాగే పచ్చదనము వచ్చేస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఇది అనుసరించండి, ఆచరించండి. ఎందుకు మీకు కష్టాలు ఉంటాయి, ఎందుకు మీకు బాధలు ఉంటాయి, ఎందుకు మీరు బాగుపడరో చూడండి. ఇది మంచి గొప్ప వండర్ఫుల్. ఈ సీక్రెట్ మేము ఓన్లీ ఒక పర్సనల్ క్లాసులోనే చెప్తామండి. కానీ శ్రావణ మాసం ఆ తల్లి అనుగ్రహంతో నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఇలా చేసుకోండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ.